డాడీ, వంశీతో పెళ్లి విషయం మాట్లాడతానని నాతో అబద్ధం చెప్పి అతన్ని పిలిపించి కొట్టేస్తావా? ఎందుకు ఇలా నాటకవాడా? ఎందుక? నా కూతురు సుఖం కోసం. నా సుఖం సంతోషం ఆలోచించేవాడివి అయితే వెంటనే నన్ను వంశీకిచ్చి పెళ్లి చేయి. లేదంటే నేను ఇల్లు వదిలి వంశీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగు. నీకెవరితో పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఢిల్లీలో ఉన్న నా ఫ్రెండ్ కొడుకుతో వారం తిరిగేలోగా నీ పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు. గెట్ ఇన్సైడ్. పద. హలో వంశీ, మన పెళ్లి జరగదు. మా డాడీ మనల్ని మోసం చేశారు. ఎవరో ఢిల్లీ వాడితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నాకు ఏడుపు వస్తుంది వంశీ. నాకు చచ్చిపోవాలంది. శిల్ప, ఏమిటి మాటలు? ధైర్యంగా ఉండు. ఇప్పుడే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తాను. ఎవడేం చేస్తాడో చూస్తాం. నో వంశీ, ప్లీజ్ ఇక్కడికి రావద్దు. నువ్వు వస్తే ఎన్ని గొడవలైనా జరగచ్చు. నేనే అరగంటలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తాను. మన ఇద్దరం అక్కడ పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. శిల్ప, నేను చెప్పే